హాయ్ నమస్తే అండి. తెలుగు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి రాసేవాళ్ళు కంపల్సరీ తెలుగు టెట్ రాయాలి. తెలుగు టెట్‌లో మనకి ఈ యొక్క అంశాన్ని జతపరిచారు కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. భారతీయ కావ్య సిద్ధాంతాల్లో మొదటిది ప్రధానమైనది రస సిద్ధాంతము. కావ్యానికి ఆత్మ ఏది అనే విషయంపై ప్రాచీన అలంకారికులు శతాబ్దాల తరబడి చేసిన చర్చలో ప్రధానమైనవి. వీటిలో ముఖ్యమైనవి 6: 1 రసము, 2 అలంకారము, 3 రీతి, 4 ధ్వని, 5 వక్రోక్తి, 6 ఔచిత్యము. వీటి గురించి మనం గత వీడియోలో నేర్చుకున్నాము. రస సిద్ధాంతమే ఉత్తమమైనది అలంకారికుల యొక్క అభిప్రాయము. విశ్వ సాహితీయ జగత్తులో భారతీయ అలంకారికులు కావ్య మీమాంస ప్రసాదించినవి విశిష్ట వివేచన సిద్ధాంతము. రస సిద్ధాంతము. రసం అనే పదము ఋగ్వేదంలో సోమరసం, జలం, పాలు అనే అర్థాల్లో ఉన్నాయి. అథర్వణవేదంలో నది, రుచి అనే అర్థాల్లోనూ, ఉపనిషత్తులో సారం అనే అర్థంలో ఉన్నాయి. ఔషధ శాస్త్రంలో పాదరసం అనే వేదశాస్త్రంలో ఆత్మ పదార్థమని వాడడం జరిగింది. ఏ భావం పుష్టి చెందిందో, చిరకాల చిత్తము ఉంటుందో, ఏది అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుందో, ఏది హృదయాన్ని ద్రవింపచేస్తుందో అది రసం అని అలంకారికుల అభిప్రాయం. రససూత్రం గురించి మొట్టమొదట చెప్పిన వారు భారతీయ అలంకారుల భరతుడు రససూత్రాన్ని ఆధారంగా చేసుకున్న ధనంజయుడు దశరూపకంలో రసాన్ని నిర్వచించెను. విభవ, అనుభవ, సాత్విక, వ్యభిచారిక భావాల చేత ఆస్వాదిక యోగ్య అనుభవించబడే స్థాయి భావమే రసం అని ధనంజయుడు చెప్పడం జరిగింది. కావ్యజనితమైన మనోభావమే స్థాయి భావం. రససూత్రం గురించి హేమచంద్రుడు కావ్యానుసార శాసనములో, విశ్వనాథుడు సాహితీయ దర్పణంలోనూ వివరించడం జరిగింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాగా నేర్చుకోండి. ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.